58 నెలలు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్ చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్ నువ్వు భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి? ముసలాళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా? 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో, ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడ పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3000 రూపాయల పెన్షన్ అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పుపట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఎన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థే మీరు చెప్పినట్టుగా దుర్మార్గమైన వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా, మీరు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోపరుచుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు విషప్ మాట్లాడినటువంటి మాటలే నిజమైతే, ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు, ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషపు మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం? అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి మీకెందుకు కంగారు? జనం మమ్మల్ని కైమా చేస్తారు కదా. నిజంగా కనుక వాలంటీర్లే కనుక సేవ చేయకుండా అమ్మాయిల్ని రెడ్ లైట్లు ఏరియాకి అమ్మేవాళ్ళు అయితే కనుక, నిజంగా వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్ళని లోపరుచుకునే వాళ్ళు అయితే కానీ మీరు చెప్పినట్టు, లేదా హత్యలు చేసేవాళ్ళు అయితే వాలంటీర్లు మీరు చెప్పినట్టుగా ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు అయితే మీకెందుకు భయం? అసలు వదిలేయచ్చు కదా, వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా, మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ 2 మాసాలు 60 మాసాల్లో 58 మాసాలు అద్భుతంగా పనితీరు కనబరిచిందనే కదా మీ కంగారు. అంటే నిన్నటిదాకా మీరు చెప్పినటువంటి ప్రతి మాట విషపు మాటలు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు, పైన దేవుడు ఉన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని నమ్ముకున్నాడంటే మీరు హేళన చేశారు. దేవుడున్నాడు ప్రజలున్నారు నాకంటే, దేవుడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అని చెప్పేదంటే ఇదే తార్కాణం. మీ నోటితోనే ఏదైతే మీరు విషపు మాటలు మాట్లాడారో వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి మీ నోటితోనే ఇవాళ అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు గనక ప్రజలకు దగ్గరగా ఉంటే కనుక వాళ్ళని ఈ 2 మాసాలు 59వ నెల 60వ నెల కట్టడి చేయకపోతే మేము సంకనాకి పోతామని చెప్పని మీ నోటితో మీరు చెప్పటం ఇదే కదా దేవుడు చెప్పినటువంటి ఆనతి. నిజాయితీగా నిజం చెప్పించాడు కదా దేవుడు మీతో. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని మీ నోటితో మీరే చెప్పారు కదా. వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు అంటే భయం, వాలంటీర్ వ్యవస్థ అంటే భయం అని వాలంటీర్లందరూ కూడా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్ని మలిచేస్తారనేటువంటి భయం. కానీ వాళ్ళ వాస్తవానికి వాలంటీర్ అంటే కాదు మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 సంవత్సరాల పరిపాలన అంటే మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి 5 లక్షల 58 నెలల పరిపాలన నేరుగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2,70,000 కోట్ల రూపాయల డబ్బుని నేరుగా నయా పైసా లంచం అనేది తెలియకుండా ప్రజల అకౌంట్లోకి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 80% మంది ప్రజలకి నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు చేర్చడం అనేది, అది భయం మీకు. దానికోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి విషపు రాతలు రోజు చూస్తున్నాం. మొన్నటిదాకా ప్రభుత్వం మీద, ప్రభుత్వ పథకాల మీద ఎంత విషం చిమ్మారో. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కానీ 2,70,000 కోట్లు మాత్రమే కాకుండా ఇల్లు లేని నిరుపేదలకి చచ్చేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పినటువంటి తీరని కోరిక ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల కల నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 1,80,000 రూపాయలు ఇంటికి డబ్బు కట్టుకుంటాకి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నిజాయితీ గల ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనేది, అది మీ భయం. ఇవాళ ఏ రోజైనా మీరు పేదవాడి పట్ల మీకు కన్సర్న్ ఉందా? ఏ ఒక్క రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా మీ అధికారం ఊడినప్పుడు కానీ ఓటేయండి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి మాట చెప్పారు, హామీ ఇచ్చావు, సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటో వేసావు, మోడీ ఫోటో వేసావు, నీ ఫోటో వేసుకున్నావు, ఎన్టీ రామారావు నువ్వు చంపేసి, అంటే మానసికంగా చంపేసినటువంటి, నువ్వు పదవులాక్కున్నటువంటి, వెన్నుపోటు పొడిచినటువంటి ఎన్టీ రామారావు బొమ్మ కూడా వేసావు. ఇది నా సంతకం, ఇది నా హామీ అని ఇచ్చావు. 3 సెంట్ల స్థలమే కాదు, 3 గజాలు ఎవరికైనా ఇచ్చావా ఏ పేదకుడికైనా? ఎందుకంటే ఇక ఆ పేదవాడి పట్ల చిన్న కన్సర్న్ కూడా ఉండదు. ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న పథకాల పట్ల, అంటే డెలివరీ మెకానిజం పట్ల, నీ ప్రభుత్వంలో డెలివరీ మెకానిజం ఎవరు? నీకు డెలివరీ మెకానిజం ఉంది కదా, జన్మభూమి కమిటీలు నీ డెలివరీ మెకానిజం కదా. జన్మభూమి కమిటీలు ప్రభుత్వ జీవో ద్వారా ఏర్పాటు చేసావా, ఏర్పాటు చేయలేదా? ప్రతి పథకానికి లబ్ధిదారుడు ఎంపిక చేసేది ఎవడయ్యా అంటే గైడ్ లైన్స్ కాదు, జన్మభూమి కమిటీ మాత్రమే ఎంపిక చేస్తుంది. ఇల్లు కావాలంటే, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే జన్మభూమి కమిటీ, పేదవాడికి పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ ఎంపిక చేయాలి. ఒక ఆర్డీఓనో, ఎంఆర్ఓనో, మున్సిపల్ కమిషనరో, మండల అధికారో, ఎవరికి ఆఖరికి జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. కేవలం జన్మభూమి కమిటీ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్, ఆమోదిస్తే ఆమోది. ఏమండి రివ్యూ కమిటీ ఉంది కదా అంటే, మండలానికి వెళ్ళి అప్లై చేసుకుంటే అక్కడ కూడా మండల కమిటీలో కూడా మండల స్థాయి తెలుగుదేశం నాయకులే ఉంటారు, వాళ్ళు రివ్యూ కమిటీ కింద జన్మభూమి కమిటీ అయితే మళ్ళీ పైన కూడా మండల స్థాయి జన్మభూమి కమిటీ. ఇది నువ్వు పథకాలకు ఎంపిక చేసినటువంటి పద్ధతి, నీ డెలివరీ మెకానిజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెలివరీ మెకానిజంలో ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు, లేదా ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి ఏదైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా ఇల్లు మున్సిపాలిటీలో లేదా పంచాయతీలో పెద్ద ఇల్లు ఉంటే డబ్బున్నవాడి కింద లెక్క. 1000 చదరపు గజాల 1000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇల్లు ఉంటే అతను పేదవాడి కాదు. 3 ఎకరాల పొలం దాటుంటే, ఎంఆర్ ఆఫీస్లో వెబ్బడంగల్లో 3 ఎకరాలు దాటుంటే భార్య పేరు మీద కానీ తన పేరు కానీ అతను పేదవాడి కాదు. వాలంటీర్కి ఏం సంబంధం లేదు. సెలెక్ట్ చేసేది వాలంటీరో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంప్యూటర్ వ్యవస్థే. లేదా కరెంటు బిల్లు, నెలకి 2,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడు పేదవాడు కాదు. నెల 2,000 రూపాయలు. ఇంట్లో ఏసీ ఉన్నాడు పేదవాడు ఎందుకు అవుతాడు? ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉన్నాడు పేదవాడు ఎందుకు అవుతాడు? కట్టికి పేద అంటే నిరుపేద ఎందుకు అవుతాడు?
పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే కానీ బతకలేనివాడు అవ్వడు కదా. ఇది కరెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడో ఇవన్నీ అధీకృతంగా ఆన్లైన్లో కూడా చూసుకునేటువంటి చెక్ చేసేటువంటి వ్యవస్థల్ని చెక్ మెకానిజంని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుని కేవలం డోర్ డెలివరీకి మాత్రమే, ఇంటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం మాత్రమే వాలంటీర్లని పెట్టుకున్నటువంటి పరిస్థితి.